ఎప్పటి నుంచి ఉన్నారన్నా? మేము 12 సంవత్సరాల నుంచి సార్. ఏం చేస్తారన్నా? కూలి పని చేస్తాం. కూలి పని అంటే ఏంటండి? ఏం చెప్పారు అసలు ఆ రోజు మీకు? సార్ మేము భూదాన్ బోర్డు సార్, ఇది భూదాన్ ల్యాండ్ సార్. మేము 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మనిషికి 100 గజాలు ఇచ్చేసారు మాకు. ఏదో కూలీనాలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఒక ఇంటి నిర్మాణం ఉంటే, ఇల్లు ఉంటే కొద్దిగా ధైర్యం ఉంటుంది అనే ఆశతో కట్టుకున్నాం సార్ మేము. నాకు 2 అమ్మాయిలు సార్. వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటా నేను నా భార్య కూలి పని చేసుకుంటా సంపాదించుకొని 10 లక్షలు 12 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం మేడం. కనీసం ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మేడం. ఇన్ఫర్మేషన్ కాదు, కనీసం నోటీస్ కాదు. ఇది కట్టడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందన్న? నాకు 2.5 సంవత్సరాలు మేడం. 2.5 సంవత్సరాలు. అంటే వీళ్ళకి ఈ ఇటుక ఒక్కొక్క ఇటుక కొనాలంటే 12 రూపాయలు 15 రూపాయల నుంచి ఒక్క ఇటుక కొనాలి. మాకు పొద్దుట సాయంత్రం దాకా చేస్తే 600 500 700 రూపాయలు వచ్చేస్తాయండి. నేను నా భార్య రూపాయి కూడబెట్టుకొని 2.5 సంవత్సరాలు పట్టింది నాకు ఈ ఇల్లు కట్టుకోవటానికి. ఒక గూడు తయారు చేసుకోవటానికి, ఒక పిచ్చుక, ఒక కాకి, ఒక ఇది చేసుకుంటారు చూడండి, ఏదో పుల్లలు గిల్లలు తీసుకొచ్చి అట్లా చేసుకున్నాను. చేసుకొని నివాసం ఉంటాను, మంచిగానే ఉన్నాను. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏం అనలేదు మాకు ఇప్పుడు దాకా. ఈ కాంగ్రెస్ పాలన స్వచ్ఛందంగా బోర్డు ఇచ్చినారు కదా, అఫీషియల్ కదా, మీరేం కబ్జా పెట్టలేదు ఇక్కడ. వాళ్ళేమో కబ్జా పెట్టి ప్రచారం చేస్తా ఉన్నారు. కబ్జా పెట్టేది అయితే ఇన్ని రోజులు ఎవరు ఉండని పట్టాలు ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర అన్ని ఉన్నాయి సార్. ఆ పట్టాలు కూడా వాళ్ళు చూడలే, అసలు ఏం చూడలేదు సార్ వాళ్ళు. అసలు కనీసం ఇంత మీ దగ్గర ఏముంది ఆధారం? కలెక్టరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. కలెక్టర్ కి ఏం తెలియదా? ఎంఆర్ఓ తెలియదా? పట్టాలు వాళ్ళ దగ్గర రికార్డ్స్ లో ఉండవా ఈ భూములు? ఎవరు? అమరావతి టు నాగ్పూర్ వెళ్ళే హైవే రోడ్ సార్. హైవే రోడ్ పక్కన ఇంత గుడిసెలు వేసుకుని ఇల్లు, మా ఇళ్ల పక్కన విల్లాలు కడతారు. ఇక్కడ ఈ విల్లాల పక్కన వీళ్ళు పేదోళ్ళు ఎందుకు, గుడిసెలు వేసేటోళ్ళు ఎందుకు? వీళ్ళకి లేపేసే ప్రయత్నం చేయాలా. వీళ్ళు తక్షణం ఏదో ఒకటి చేయాలా. ఇంకొక 2 గంటలు, ఇంకా 24 అవర్స్ అయితే మాకు వీళ్ళు ఏది ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చి ఏదో న్యాయం చేస్తామని అనేసరికి వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు కూల్చేయాలా, నేలమట్టం చేయాలా తక్షణం అని చెప్పేసి తర్వాత తెల్లవారుజామున 3 కానుంచి మొత్తం సర్వెంట్ రౌండ్ ముట్టడి చేశారు పోలీసు. 8,000 మంది పోలీసులు, 4,000 మంది మున్సిపాలిటీ. అంటే మీరు దొంగలా లేకపోతే ఏమో దొంగ లెక్క కనబడతా ఉంటుంది వాళ్ళకి. అసలు పేదోళ్ళు అంటే కనీసం చెప్పిరా అన్న మీకు? నోటీసులు ఏమైనా ఇచ్చిండ్రా? డైరెక్ట్ అసలు అటాక్ చేసేసారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అన్న? ఇప్పుడు చీకటి పడింది, ఎక్కడ ఉండాలి మీరు ఇప్పుడు?